జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భగవద్బంధువులారా, సామ్యవాద సిద్ధాంత ప్రవర్తకాచార్యులు మొట్టమొదటి సమరసతావాది భగవద్ రామానుజుల వారు 1000 సంవత్సరాలు అయ్యింది వారు అవతరించి. ఇప్పుడు మనం కులాలు లేవని, లేకపోతే మేమందరం ఉదారవాదులం అని చెప్పుకోవడం ఇప్పుడు గొప్పతనంగా చూస్తున్నారు. కానీ ఆ రోజుల్లో ప్రజలందరూ కూడా కులాలు పాటిస్తుంటే ఆ కులం అనేటటువంటిది భగవంతుడి విషయంలో పాటించకండి, అందరూ సమానమే భగవంతుడి దృష్టిలో అని మొట్టమొదటి ఎలుగెత్తి చాటినటువంటి మహానుభావులు భగవద్ రామానుజుల వారు. వారు అవతరించి నేటికి 1000 సంవత్సరాలు అయింది. వారి చరిత్రను మనం చెప్పుకుంటున్నాం. ఏ కులములో పుట్టినా పంచ సంస్కారములు అంటే నామ సంస్కారం, తన పేరు చివర భగవంతునికి దాసుడిని లేకపోతే ఆచార్యునికి దాసుడిని అని చెప్పుకోండి, ఒక పేరు చేర్చుకోవడం. ఉదాహరణకి నా పేరు జనార్దన, కానీ జనార్దన రామానుజ దాసు, నేను రామానుజ ఆచార్య సంప్రదాయానికి రామానుజుల వారికి దాసుడిని నేను అని నా పేరు చివర చేరుతుంది. అక్కడి నుంచి నామ సంస్కారం అంటాం. అలాగే తాప సంస్కారము, శంఖచక్రముల్ని సుదర్శన యాగంలో వారిని శంఖచక్రాలు రెండింటినీ కూడా కొద్దిగా వేడి చేసి వాటితో ఇటుప్రక్క ముద్రలు వేస్తారు. ఇది తాప సంస్కారం. మంత్ర సంస్కారం, మంత్రాన్ని అనుగ్రహిస్తారు, మంత్రం యొక్క అర్థాన్ని చెప్తారు. ఈ విధంగా 5 సంస్కారములు పంచ సంస్కారములు అని అంటారు. ఈ సంస్కారములను స్వీకరిస్తే అప్పుడు శ్రీ వైష్ణవుడి కింద పరిగణించబడతారు. కనీసం మంత్ర స్వీకారం, నామ స్వీకారం, తాప సంస్కారం, పుండ్రధారణ ఇవి ఉంటే శ్రీ వైష్ణవుడి కింద పరిగణించాలి. లేనంత అంటే జన్మచేత ఆ కులంలో పుట్టినంత మాత్రాన శ్రీ వైష్ణవుడు కాలేరు. వైష్ణవం అనేటటువంటిది సంస్కారములు పొందిన తర్వాతే, సమాశ్రయం పొందిన తర్వాతే వైష్ణవుడుగా పరిగణించబడతారు. భగవద్ రామానుజుల వారు ఈ విషయాన్ని గ్రహించి తాను ఈ మంత్ర దీక్ష స్వీకరించాలని తిరుక్కచ్చినంబ గారిని అంటే కాంచీపూర్ణుల వారిని అడిగితే వారు చెప్పారు, నాయన మన ఆచార్యులు నాథముల నుంచి వస్తున్నటువంటి సంప్రదాయం ప్రకారంగా యామునాచార్యులు ఇప్పుడు ప్రస్తుతానికి మన ఆచార్యులు. యామునాచార్యులు వారి నిర్ణయం ప్రకారంగా మీకు ఈ సంస్కారములు చేయవలసినటువంటి వారు ఎవరైతే వారు చేయాలి, అంచేత అక్కడ కబురు చేద్దాం అని కబురు చేస్తే అక్కడి నుంచి యామునాచార్యుల వారు, అమ్మయ్య ఇంకా రామానుజుల వారు మన చేతిలోకి వచ్చారు, వారిని దిద్దుబాటు చేసి తీసుకురావాలి అని తమ యొక్క శిష్యులైనటువంటి పరాంకుశ దాసులు అని ఇంకొకరు ఉన్నారు. అక్కడ నమ్మాళ్ళ వారికి గురువు గారు పరాంకుశ దాసులే. ఇక్కడ యామనాచార్యుల వారి శిష్యులు ఆయన ఉన్నారు, ఈయన కూడా పరాంకుశ దాసులే. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో తాప సంస్కారం స్వీకరించిన తర్వాత ఆచార్య పరంపర చెప్పుకుంటాం. అందులో పరాంకుశ దాసాయ నమః అని ఒక పదం వస్తుంది. ఆ పరాంకుశ దాసులు వీరి ద్వారా ఈ తాప సంస్కారం చేయించాలి, భగవద్ రామానుజుల వారికి మంత్ర దీక్ష ఇవ్వాలి అని అనుకున్నారు. వారిని పెరేనంబ గారు అంటారు. పెరేనంబ గారిని పిలిచి, నాయన మీరు వెళ్ళి రామానుజుల వారికి సమాశ్రయం చేసి మంత్ర దీక్ష ఇవ్వండి. ఓ అలాగే అని వారు బయలుదేరారు. ఈ విషయం తెలిసి రామానుజుల వారు కూడా వారిని ఉద్దేశించి ముందుకి అంటే శ్రీరంగం పెడదాం అనుకుని వీరు బయలుదేరారు. వారు అట్నుంచి వస్తున్నారు, వీరు ఇట్నుంచి పెడుతున్నారు. అక్కడ మధ్యలో ఒక పుణ్యక్షేత్రం, అక్కడ కలుసుకున్నారు ఇద్దరు. కలుసుకొని తెలుసుకున్నారు రామానుజుల వారి ఈయనే అని వారికి తెలిసింది. వారే పెరియనంబి గారు శ్రీ పరాంకుశదాసులు
అని చెప్పి వీరికి తెలిసింది, రామానుజుల వారికి తెలిసింది. సరే వీరు అడిగారు రామానుజుల వారు, స్వామి నేను సమాచరణం చేసుకోవాలి, మంత్రదీక్ష స్వీకరించాలనుకుంటున్నాను. నాయన నేను అందుకోసం వస్తున్నాను నీకు ఇవ్వడానికని. అక్కడ మనం వెళ్ళిన తర్వాత అలాగే నీకు మంత్రదీక్ష ఇస్తాను, మనం కంచి వెళదాం. స్వామి అక్కడికి వెళ్ళేంత వరకు అంటే నేను ఆగలేను, ఏమో ఈ లోపల ఏం జరుగుతుందో చెప్పలేము, మంచి పనికి ఎప్పుడు ఆలస్యం ఉండకూడదు, మీరు ఇప్పుడే ఇక్కడే నాకు అనుగ్రహించండి అని అంటే అక్కడే ఆయనకి పంచ సంస్కారములు అనుగ్రహించారు ఈ పెరియ నంబి గారు. అదే పరాంకుశ దాసర్ అని అంటారు. తర్వాత మరి పంచ సంస్కారములు పొందిన తర్వాత ఆచార్యులు అవుతారు, వైష్ణవత్వం పూర్తిగా వచ్చేస్తుంది. కానీ మరి మిగతా విషయాలన్నీ తెలియాలి. మంత్రం అంటే ఏంటి, మంత్రం బాహ్యంగా చెప్తారు అంతే. అక్కడ ఓంకారం ముందు ఉంటుంది, నమః అని తర్వాత ఉంటుంది, ఆ తర్వాత మూడవ పదముగా నారాయణాయ అని ఉంటుంది. యా అనేది నాలుగవ పదం. మొట్టమొదటిది ఓంకారము, తర్వాతది నమః, ఆ తర్వాత నారాయణ, ఆ తర్వాత ఆయ చతుర్థి విభక్తి. ఎందుకు ఇలాగా ఆ మంత్రం అలా చెప్పేవచ్చు కదా అంటే అలా చెప్పకూడదు. అష్టాక్షరి మహామంత్రాలు ఏవి అలా చెప్పకూడదు. ద్వయమంత్రం కొంతవరకు చెప్పొచ్చు, పర్వాలేదు. కానీ అష్టాక్షరి మంత్రాన్ని అలా డైరెక్ట్గా టీవీలో ముందు కూర్చొని లేకపోతే ఈ వీడియో ముందు కూర్చొని అలా చెప్పేయకూడదు. అసలు ఈ పదాలకి అర్థం ఏమిటి? ఓం అంటే ఏంటి? ఓం అంటే మనం అందరం చదువుతున్నాం, ఓ పక్కనే సున్నా, ఓం అంతేనా అంటే కాదు. దాన్ని పలకాల్సిన తీరు వేరుగా ఉంది. ఆ పలకవలసిన విధానం ఏంటి, అలాగే ఎందుకు పలకాలి, అందులో ఏ అక్షరాలు ఉన్నాయి అవి చెప్పాలి. ఆ అక్షరాలకు అర్థం ఏమిటి అది చెప్పాలి. తర్వాత నారాయణ పదానికి అర్థం చెప్పాలి, నమః పదానికి అర్థం చెప్పాలి. ఇవన్నీ చెప్తే వేద సారం అదే. సమస్తమైనటువంటి వేదముల యొక్క సారాంశం ఈ అష్టాక్షరి మహామంత్రం. ఇది స్వీకరించిన తర్వాత మరి ఆ మంత్రార్థం కూడా స్వీకరించాలి కదా. దాంతో పాటుగా ఈ మంత్రార్థాన్ని విశదీకరించినటువంటివి దివ్య ప్రబంధ వాంగ్మయం 4000. దాన్నే భగవద్ విషయం అని అంటారు. అదంతా కూడా నేర్చుకోవాలి. కనుక ఈ పరాంకుశ దాసర్ అనేటటువంటి పెరియ నంబి గారిని ప్రార్థించి, స్వామి మీరు కొంతకాలం కంచి వరదరాజస్వామి వారి దగ్గర మీరు వేంచేసి ఉన్నట్లయితే మిమ్మల్ని సేవించుకుంటూ నేను అవన్నీ నేర్చుకుంటాను అని ప్రార్థిస్తే, అలాగే తప్పనిసరిగా అన్నారు ఈ పెరియ నంబి గారు. సో రామానుజుల వారు తమ నివాస గృహానికి దగ్గరలో వచ్చిన నివాసం ఏర్పాటు చేసి వారికి కూడా నిత్యం వారికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు తాను చూసుకుంటూ వారిని సేవించుకుంటూ వారి దగ్గర ఈ భగవద్ విషయాల్ని నేర్చుకుంటూ ఉన్నారు. మంత్ర సంబంధమైనటువంటి రహస్యార్థాలు, ద్వయమంత్ర సంబంధమైనటువంటి రహస్యార్థాలు. మంత్రం అంటే మనకు బయటికి కనిపించే మంత్రం కాదండి. ఆ మంత్రం యొక్క అర్థానుసంధానంతో చేయాలి. ఉదాహరణకి అప్పన్న అని ఉందనుకోండి, అప్పన్న అంటే ఆ పదానికి అర్థం ఏమిటి? అత్యంత ప్రేమ కలిగినటువంటి, ప్రేమ పూర్ణుడైనటువంటి తండ్రి. ఎందుచేత ఈ సమస్తమైన జగత్తుకే ఆయన మూలకారకుడైనటువంటి వాడు కనుక ఆయనని అప్పన్న అనే పిలుస్తాం మనం. అలాగ పదానికి విశేషమైన అర్థం ఏదైతే ఉన్నదో అది చెప్పాలి. అప్పుడే ఆ మంత్రం అలా భావన చేసుకుంటూ చదివితే ఆ మంత్రం ప్రయోజనం ఉంటుంది. కనుక అవన్నీ నేర్చుకుంటూ ఉన్నారు. ఒకరోజు ఒక సంఘటన జరిగింది. పెరియ నంబి గారు చెప్పక చేయక బయలుదేరి తన భార్యతో సహా కాంచీపురం విడిచిపెట్టి తన స్వస్థలమైనటువంటి
శ్రీరంగం వెళ్ళిపోయారు వారు. చూసరికి లేరు పెరియనంబి గారు, గురువు గారు లేరు. రామానుజుల వారికి ఆశ్చర్యం, చెప్పకుండా వెళ్ళిపోయారేంటి గురువు గారు? ఏం జరిగి ఉంటుంది ఆలోచించారు. ఏదైనా తన వల్ల అపచారం జరిగిందా? మొత్తం అంతా ఆరాధించారు. విషయం తెలిసింది. ఏమిటి? పెరియనంబి గారు ఇక్కడే ఉంటున్నారు కదా, పరాంకుశ దాసర్ అని మనం చెప్పుకున్నాం. వారే రామానుజుల వారికి మంత్రాన్ని ఇచ్చినటువంటి వారు. మరి ఇక్కడే ఉంటున్నారు, రామానుజుల వారికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు కదా. ఒకరోజు పెరియనంబి గారి భార్య నీళ్లు తేవడానికి నూతి దగ్గరికి వచ్చింది. అదే సమయంలో రామానుజుల వారి భార్య కూడా అక్కడికి వెళ్ళారు. రామానుజుల వారి భార్య కాస్త నీళ్లు తోడుకొని ఆ బిందె నిండుగా అక్కడ ఉంది. ఈ లోపల పెరియనంబి గారి భార్య అక్కడికి వచ్చి ఆవిడ ఒక వైపు నుంచి నీళ్లు తోడుతున్నది. ఆ నీళ్లు ఏవో ఇటు పక్క తుళ్ళాయని గొడవ పెట్టుకొని, నువ్వు జాగ్రత్తగా తోడాలి. ఇప్పుడు కాస్త ధనికురాలు, పెరియనంబి గారు చాలా పేదవాళ్ళు, వాళ్ళు మీరు జాగ్రత్తగా ఉండాలి, ఇగో నీళ్లు తుళ్ళాయి నా దీంట్లో, నా కుండలో అని చెప్పి బాగా నిందించి ఆవిడతో పోట్లాట పెట్టుకొని ఈ బిందెలో నీళ్ళంతా పారపోసి మళ్ళీ బిందె కడుక్కొని మళ్ళీ బిందెతో తోడుకొని వచ్చేసింది ఈవిడ. ఆవిడ మనసు బాధపడింది. నేనేం చేయలేదే, ఎందుకు ఇలా తిట్టింది ఈవిడ? వెళ్ళిపోయి మనసుకి చిన్నపుచ్చుకొని కూర్చుంది ఆవిడ. పెరియనంబి గారు వచ్చారు. ఏమో అలా ఉన్నావు? ఏం లేదండి. కాదు చెప్పు, ఏం జరిగింది? ఇలా చెప్పారైనా. ఓ, మనం ఇప్పుడు ఏమైనా చెప్పినట్లయితే వాళ్ళిద్దరి మధ్యన జగడం వస్తుంది. ఇలా మనం ఉండడం వల్ల రామానుజుల వారి భార్యకి ఇష్టం లేదు. పైగా ఆయనకి ఇవన్నీ మనం చెప్తున్నామని. సహజంగా భగవద్ విషయాల్ని ఏమైనా మగవాళ్ళు వినాలనుకుంటే ఆడవాళ్ళకి ఇష్టం ఉండదండి. ఎందుకంటే తన భర్త చెడిపోతున్నాడు అని. ఎంతసేపు భర్త తన సంసారంలో ఉండి ఇవే సుఖాలు అనుభవిస్తూ ఇవే సుఖాలు అనుకుంటే తనకి మంచిది. ఏమైనా అటువైపు వెళ్ళాడనుకోండి, ఏమో నా చేతుల నుంచి దాటిపోయి సన్యాసం తీసుకుంటాడేమో అన్నంతగా భయపడిపోతారండి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి కొంతమందికి ఒకసారి అనిపిస్తుంది, అవును మేము కూడా ఒకప్పుడు ఇలాగే అనుకున్నాం కదా అని. చాలామంది నాకు తెలుసు అలాగ అనుకున్నారని. తర్వాత చెప్పాల్సి వచ్చింది, అమ్మ మీ భర్తలను ఎవరిని కూడా సన్యాసులుగా మార్చను, నేనే ముందు సన్యాసిని కాదు, నేను పెద్ద సన్యాసిని, నేనేం మార్చలేను, నేను మార్చినంత మాత్రం మారరు వారు అని భరోసా ఇచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు నా కార్యక్రమాలకి కొంతవరకు అనుగ్రహించారు. సహజంగా గురువులు అనగానే వీళ్ళు పెద్ద బరువులు అనుకుంటారు భార్యలు అందరూ కూడా, అంటే అందరి భార్యలు కూడా. రామానుజుల వారి యొక్క భార్య కూడా అంతే కదా, అలాగనుకున్నారు. ఇప్పుడైతే మనం ఉదారంగా తీసుకుంటాం, రామానుజుల వారు అంతా తేలిగ్గా తీసుకోలే ఆ విషయాన్ని. మా గురువు గారిని నేను ఎంత పవిత్రంగా ఎంత భక్తిగా చూసుకుంటుంటే నా భార్య ఆయనని కించపరిచింది, ఆయన వెళ్ళిపోయేటట్టుగా చేసింది. ఇప్పుడు 3 తప్పులు అయిపోయాయి. 1 కాంచీపూర్ణుల వారి విషయంలో, 2 ఒక శ్రీ వైష్ణవుడికి భోజనం పెట్టే విషయంలో, 3 గురువు గారి విషయంలో. ఎంతకాలం ఇలా? భార్య అనేటటువంటిది బరువు కాకూడదు, అనుసరించేది అవ్వాలి. మానవ జన్మ ఎందుకు వచ్చిందండి? అంటే తినడానికి తిరగడానికేనా? భగవంతుని తెలుసుకోవడానికి వచ్చాం. తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? పొందడానికి వచ్చాం. ఆ భగవంతుని పొందడానికి చేసే ప్రయత్నంలో సహకరించేది కావాలి, తాను బాగుపడాలి. అంటే ఒక ప్రయాణం మనం చేస్తున్నామంటే, ఒక బండిలో ప్రయాణం చేస్తున్నామంటే బండిలో కూర్చునే వాళ్ళు బాగుండాలి, తోలేవాళ్ళు బాగుండాలి. బండిలో కూర్చునే వాళ్ళు తోలనివ్వకుండా చేస్తే మన బండి కదలదు. కనుక అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని వదిలించుకొని మనం వెళ్ళడం ముందుకు మంచిది అనుకున్నారు రామానుజుల వారు. కనుక భార్యతో చెప్పారు, నీకు నాకు కుదరదు లేవోయ్, మీ వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళిపో, నీకు కావలసిన ధనాన్ని అంతా తీసుకుని వెళ్ళిపో, నాకు ఇవేం అక్కర్లేదు అని చెప్పేసి భార్యని పంపించేశారు. ఆయన తాను మాత్రం సన్యాసం స్వీకరించారు భగవద్ రామానుజుల వారు. అది మొదలుగా భగవద్ రామానుజుల వారు త్రిదండి సన్యాసి అయ్యారు. 3 దండములు 3 దండములు
కలిగినటువంటి సన్యాసాశ్రమ స్వీకారం జరిగింది భగవద్ రామానుజుల వారు. సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన తర్వాత ఇంకా భార్యతో ఉండదు, భార్యను తలుచుకోవడం కూడా జరగదు. అంతకుముందు వివాహం అయిన తర్వాత రామానుజుల వారు ఈ సన్యాసాన్ని స్వీకరించారు. అదే విధంగా జరిగింది. తర్వాత ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. అంతవరకు సెలవు. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. రామానుజ చరిత్ర మిగతా భాగం తర్వాత చెప్పుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ.